లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ధరణి పట్ల ప్రజలకి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మనకంటే? 2017 రికార్డు 18 రికార్డు రెండు కలిపి ఆగమేఘాల మీద యాజ్ ఇట్ ఈజ్గా అట్లే దాన్ని ఆ ధరణి పోర్టల్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా కలెక్టర్ చేతిలో ఉండడంతో పాటు ధరణి అనేది నేరస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఎలాగా దాన్ని ఎంత నష్టం కలిగించింది? ఇప్పుడు డైరెక్ట్ కలెక్టర్ గారికి అధికారం ఇచ్చిన ఆయన ఏమని చేస్తాడు కదా, ఆయన కూడా ఎందుకు చేస్తాడు? ఆయన ఎవరు ఎత్తులు ఉంటుంది ఆయన మీద? పొలిటీషియన్స్. సీఎస్గా ఉన్న సోమేష్ కుమార్ దీనిపైన విస్తృతంగా ప్రచారం చేశారు. అసలు ధరణికి మించింది అసలు ప్రపంచంలోనే ఎక్కడ మనకు దొరకదని. కొన్నిసార్లు ఏమవుతుంది మాది కష్టమవుతుందని అంటే శనగలు బుక్కుంటూ మాట్లాడండి ఆయన. రైతులందరినీ అంత వెటకారంగా మాట్లాడిన అధికారి బహుశా నేను సర్వీస్లో చూడలేను. ఏదైతే భూభారతి చట్టానికి సంబంధించి ఈ చట్టాన్ని స్వాగతించాలనే ఒక మాటని మీరు నేనే ఎక్స్పర్ట్గా చెప్పగలిగారు. అన్ని ధరణి చూసుకుంటుంది. చూ మంత్రం అది ఒక మంత్రం వేసే పనులు అయిపోతాయి అని చెప్పి వీఆర్ఓలను తీసేస్తుంది, వీఆర్ఏలను తీసేస్తుంది. ఆ వ్యవస్థను తీసేస్తుంది. ఇప్పుడు భూభారతిలో అది ఇంట్రొడ్యూస్ చేసిరు కాబట్టి మస్ట్ వెల్కమ్ టు బిగ్ టీవీ. భూభారతి చట్టానికి అసెంబ్లీ ఆమోదించింది. అంతకుముందు ఉండే ధరణిలోన ఎందుకు ప్రజలు వ్యతిరేకించారు? ధరణిలో ఉండే సమస్యలు ఏంటి? ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా ఎలాంటి పరిష్కారం జరుగుతుంది? రెవెన్యూ చట్టాల ఎక్స్పర్ట్, మాజీ రెవెన్యూ అధికారి ఉప్పల బాలరాజు మనతో ఉన్నారు. బాలరాజు గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ముందుగా మనం భూభారతి చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దాన్ని కొద్ది రోజుల్లోనే దానికి అంతా ఫ్రేమింగ్ అంతా చేసిన తర్వాత ప్రజల ముందుకు వెళ్ళబోతుంది. దానికంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ధరణి ఉందో, ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ధరణి పట్ల ప్రజలకి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మనకు అందులో? బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ వందనాలండి. వాస్తవానికి ధరణి ఎట్ ఏ గ్లాన్స్ ఇట్స్ ఎ గుడ్ పోర్టల్ అండి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2-3 ఆప్షన్స్ అంటే ఒక రైతు ఒక 4 ఎకరాల పొలం కొనుగోలు చేసి తహసీల్దార్ దగ్గర వెళ్తే కొంచెం టైం తీసుకోవడము, రకరకాల ఇబ్బందులు పెట్టడం అనేది జరిగేది. తర్వాత సక్సెషన్ అయినా అంతే ఉండేది. ఒకవేళ రికార్డు చూసుకోవాలంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ వీఆర్ఓ దగ్గరికి వెళ్తేనే దొరికేది. ఈ 3 ఫెసిలిటీసు ఈజీ చేయగలిగింది ధరణి. ఓకే. అయితే దీని వెంటనే వచ్చినటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు రిడ్రెసల్ కనుక చేసి ఉంటే అది కంటిన్యూ ఉండేది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అది స్టార్ట్ చేయగానే అదే బాగుంది అని అనుకోవడం అనే దాంట్లో తహసీల్దార్కు జాయింట్ రిజిస్ట్రార్ పోస్ట్ ఇవ్వడం అది పూర్తిగా చట్టవిరుద్ధం. అది ఓకే. అది గవర్నమెంట్ తన ఇష్టం, తను ఇచ్చుకోవచ్చు. తనకుండే సార్వభౌమాధికారం ఎవరిని ఏ పనైనా తీసుకోవచ్చు. విత్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి తీసుకునే అధికారం ఉంటుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి ఎన్ని లొసుగులు అంటే, ఒకసారి ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు దాంట్లో LRUP అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అనే స్కీమ్లో 2017 రికార్డు 18 రికార్డు రెండు కలిపి ఆగమేఘాల మీద మొత్తం వాటన్నిటిని కూడా కంప్యూటర్ పోర్టల్లోకి తీసుకెళ్ళిపోయి దాంట్లో ఉన్న తప్పులు అవన్నీ ఏమి కరెక్షన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అట్లే దాన్ని ఆ ధరణి పోర్టల్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఆ 1971 చట్టాన్ని టోటల్గా దాన్ని పక్కన పెట్టేసి 2020 అనే చట్టము ఎటువంటి చర్చ లేకుండా, ఎటువంటి డిబేట్ జరగకుండా ఒక నల్సార్ యూనివర్సిటీ పనిచేస్తున్నటువంటి కొంతమంది అకాడమీషియన్స్ తయారు చేసినటువంటి అది ఇందులో ప్రవేశపెట్టారు. పోనీ అట్లా పెట్టినా పర్వాలేదు. దాంట్లో ఉన్న ఏవైనా మిస్టేక్స్ కానీ పేరు తప్పైనా, కులం తప్పైనా, లేకపోతే ఇంకా తండ్రి పేరు తప్పైనా, విస్తీర్ణం తగ్గినా, లేకపోతే భూమి రకము మారినా కూడా మార్చుకోవడానికి తహసీల్దార్ దగ్గర ఆప్షన్స్ ఇవ్వబడలేదు. ఏదైనా మార్చుకోవడానికి అప్లికేషన్ పెడితే నేను మంచి కాదని తహసీల్దార్లు తప్పించుకోవడము, ప్రతి పవర్ తీసుకెళ్ళిపోయి కలెక్టర్ గారి దగ్గర పెట్టడం. స్మాల్ మిస్టేక్, మీ పేరులో చిన్న ఏదో తలకట్టు, కొమ్ము తిరగం ఇది ఉన్నా కూడా అది కరెక్షన్కు కలెక్టర్కి ఇచ్చారండి పవర్. ఓకే. కలెక్టర్ అది కూడా ఏంది, కలెక్టర్ స్థాయిని ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండి.
మనకు పరిపాలనలో ఒక జిల్లాకు అధికారి ఆయన, ఎగ్జిక్యూషన్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద అధికారి. మీ పేరులో ఉన్నటువంటి తలకట్టును మార్చడానికి ఆయన బొటన్ వేలు పెట్టాలి. ఓకే, ఆయన బొటన్ వేలు పెట్టి ఆయన బయోమెట్రిక్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఇంత అనేటప్పటికీ ఒక చిన్న పేద రైతు కలెక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాడా? వాళ్ళకుండే యాక్సెసిబిలిటీ కేవలం విఆర్ఓ, విఆర్ఏ, ఆర్ఐ, తహసీల్దార్. తహసీల్దార్ కూడా వెళ్ళారండి, అంత ఈజీగా వెళ్ళరు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఎంఆర్ఓ దగ్గరికి. గ్రామాలలో ఇప్పటికీ చెప్పులు వదిలిపెట్టి తహసీల్దార్ దగ్గరికి వెళ్తారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆఫీసర్కి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని ఇచ్చే సంప్రదాయం. డైరెక్ట్గా ప్రజలతో సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ అది. డిపార్ట్మెంట్. అవును. అలాంటప్పుడు మీరు ఎంఆర్ఓ దగ్గర కావాల్సిన పరిష్కారాన్ని కలెక్టర్ దగ్గర పవర్స్ ఇవ్వడం అనేది అది బాగా వ్యతిరేకత వచ్చింది దానివల్ల. అంటే నేను మీ దగ్గరికి వచ్చిన అది కూడా అప్లికేషన్ ఎట్లా ఇవ్వాలి సార్? ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? గతంలో తహసీల్దార్కే ఉండేది. ఇప్పుడు మీ ఇంట్లో పక్కన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఆయన మీ సేవకి వెళ్ళాలి, మీ సేవలో అప్లికేషన్ ఇవ్వాలి. మీ సేవ నుంచి డైరెక్ట్గా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అప్లికేషన్. ఆ అప్లికేషన్ తిరిగి ఎంఆర్ఓకి వస్తుంది. ఎంఆర్ఓ ఆర్ఐ గారికి ఇస్తారు. ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి తహసీల్దార్కి అప్లోడ్ చేస్తారు. తహసీల్దార్ మళ్ళీ ఆయనకు కలెక్టర్ గారికి వెళ్ళాలి. కలెక్టర్ చూస్తారు దాన్ని, ఇదేంటిది పాజిటివా నెగిటివా. తను కనుక సాటిస్ఫై అయితే ఆయన బయోమెట్రిక్ ద్వారా అప్రూవ్ చేస్తే అప్పుడు తన పని జరిగేది అనమాట. ఇవన్నీ కష్టాలు ఒక సాధారణ రైతు, గ్రామంలో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, చిన్న రైతు అయినా పెద్ద రైతు కుటుంబాల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కష్టమైంది. అయితే ప్రతిసారి మాలాంటి వాళ్ళము, మా డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ, లేకపోతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న తహసీల్దారులు కూడా వాళ్ళది కూడా ఏం తప్పులేదు, తహసీల్దార్ కూడా తప్పులేదు. ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? కొట్టాలి కదా. అవును, కంప్యూటర్ కొట్టగానే గడులన్నీ వచ్చేస్తాయి. గడులు తీసుకొని పోయి మనం అక్కడ కర్సర్ అక్కడ ఆన్ చేసి వెంకటేశ్వర్లు పేరు కరెక్షన్ చేయాలి. రూకు లావత్తు పడలేదు, ఇది ఎంత పని అని అనుకొని అక్కడ తీసుకుపోయి కొడితే అది ఒప్పుకోవద్దు. ఓకే, అది కలెక్టర్ గారే ఆయన బయోమెట్రిక్ ద్వారా కొడితేనే అప్పుడు కరెక్షన్ అయింది. ఎక్కడ తిరుగుతారు? బలరాజు గారు, ఇక్కడ దీంతో పాటు అంటే ప్రతిదీ కూడా కలెక్టర్ చేతిలో ఉండడంతో పాటు ఈరోజు అసెంబ్లీలో కీలకంగా చర్చ జరిగింది. ధరణి అనేది నేరస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది దానివల్ల అనేది. ఎందుకంటే గతంలో కూడా మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయన భూ కుంభకోణం చూసాం. మనం చాలా పెద్ద ఎత్తున దానిపైన విచారణ జరుగుతుంది, అనేక రూపాయల విచారణ జరుగుతుంది. ఎలాగా దాన్ని ఎంత నష్టం కలిగించింది? నష్టం అని చూడండి, గతంలో తప్పులు విఆర్ఓ వల్ల జరిగినాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఒక ఫోన్ తీసుకొని వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళెవరు మంచివాళ్ళు కారు, ఒక కాగితం కావాలంటే ఇన్ని రూపాయలు ఇస్తేనే 100 సార్లు తిరుగుతూనే ఇస్తారు, అది నాకే జరిగింది అనేది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకురు మన రాష్ట్ర ప్రజలతోనే. అది అప్పుడు అలా జరిగినప్పుడు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చేసారు డైరెక్ట్గా. భూదస్థలాన్ని ఆయననే కరెక్షన్ చేయాలి, ఆయననే యాక్సెప్ట్ చేయాలి, ఆయననే బయోమెట్రిక్ ఇస్తేనే చేయాలి. గతంలో చిన్న ఒక విఆర్ఓ చేసే ఆర్ఐ చేసేవారు, విఆర్ఏ చేసేవారు, తర్వాత ఆర్ఐ చేసేవారు. ఎంఆర్ఓ లెవెల్లో తప్పులు జరిగినా కొంత ఆలస్యమైన పనులు జరిగిపోయి ఇప్పుడు డైరెక్ట్ కలెక్టర్ గారికి అధికారం ఇచ్చిన ఆయన ఏమని చేస్తాడు కదా. ఆయన కూడా ఎందుకు చేస్తాడు? కలెక్టర్కి ఏం పవర్స్ ఉన్నాయండి. ఈజ్ ఎ గ్లోరిఫైడ్ కలెక్టర్, చాలా చాలా ఉన్నతమైన అధికారి. ఆయన ఒక 10 గుంటల భూమి ఆయన ఎవరికి అలాట్ చేయలేడు. ఓకే, ఓన్లీ కెన్ ట్రాన్స్ఫర్ ద ల్యాండ్. మీ ఊళ్ళో ఒక హాస్పిటల్ కట్టాలంటే భూమి లేదు అని అంటే, ఖాళీ భూమి ఉంటే ఆ భూమిని ఆయన ట్రాన్స్ఫర్ చేయగలడు, అంతేగాని ఎవరికి భూమి ఇవ్వలేడు. ఆయన ఎవరు ఎత్తున ఉంటుంది ఆయన మీద? పొలిటీషియన్స్ ఒత్తిడి. కరెక్టే. ఇప్పుడు ఏ కలెక్టర్ ఏ తప్పు చేసినా దాని వెనకాల ఈ అదృశ్య శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒత్తిడి భరించలేక, అంటే ఆ వాస్తవానికి అయితే అది ఒత్తిడి భరించలేకపోవడం అని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఆ డిప్లొమసీ ఉండాలి, ఇది రేపు నా మెడ చుట్టుకుంటుంది మన భయం ఉండాలి వాళ్ళకు. అవన్నీ చేసిన తర్వాతనే బాగుంటుంది. మిస్టేక్స్ పైనుంచి జరిగినాయి ఈసారి, కింది నుంచి కాదు. అందుకని పెద్ద చిన్న తప్పులు జరిగినాయి, పెద్ద తప్పులు జరిగినాయి అనేది వీళ్ళు అంటున్నారు. మరి ఇంకా అంటే ఏమైందంటే విఆర్ఓల దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు దొంగలుగా చూపించి, టోటల్గా అంటే వాళ్ళ నష్టం జరుగుతుందని చూపించి చివరికి తీసుకెళ్ళి కలెక్టర్ లాంటి ఒక పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళ చేతికి, ఆ దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టుగా అయిపోయింది కదా మొత్తం చట్టం. అంటే మనము అట్లా అనలేము, డైరెక్ట్గా కలెక్టర్ గారు దొంగ చేతికి అని అనలేము.
అలా జరగలేదని కూడా అనలేము. హ్మ్. వాళ్ళపైన ఉన్న ఒత్తిళ్ళు, వాళ్ళకుండే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొంత, అవన్నీ అంత ఈజీగా వాళ్ళని కామెంట్ చేసే సాహసం చేయలేము. వాళ్ళ పైన ఉన్న ఒత్తిళ్ళ మేరకు వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని, మీకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కావాలి, మీరు అక్కడ ఉంటారు, అక్కడ ట్రాన్స్ఫర్ కావద్దంటే కొన్ని చెప్పిన పనులు చేయాల్సి వస్తుంది. ఓకే, అంతే అంటే టోటల్గా పొలిటికల్ చుట్టే తిరిగింది మళ్ళీ. అంతే. వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, దానికి కొంత చట్టబద్ధత లేదండి, అది అక్కడ బాధ. ఏది ధరణి పోర్టల్కు ఇప్పుడు ఎంతో కొద్దిగా మాట్లాడదామనే ప్రయత్నం చేస్తున్నారు. అవును, కొంచెం మాట్లాడదాము, కొంచెం వాళ్ళు పొలిటికల్ కొంచెం హాట్ టచెస్ అవుతున్నాయి, అది బాగలేదు, ఇది ఉండాలి అనేది కొంత, అది అసలు ఏమీ లేదు, వచ్చింది తెలియదు, ఏమీ లేదు, డైరెక్ట్గా అది తీసుకొని వచ్చి 2020 చట్టంలో దాన్ని ఏంది ధరణి పోర్టల్ కింద తీసుకొచ్చి పెట్టేసారు. కదండి. సీఎస్గా ఉన్న సోమేష్ కుమార్ దీనిపైన విస్తృతంగా ప్రచారం చేశారు. అసలు ధరణికి మించింది అసలు ప్రపంచంలోనే ఎక్కడ మనకు దొరకదని ఒక పెద్ద ప్రచారం చేశాడు ఆయన. అది జనరల్గా సార్, అది వాళ్ళు గవర్నమెంట్, ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్, ఆయన ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఆయనకంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్, ఐఏఎస్ ఆఫీసర్ కనుక అలా మాట్లాడి ఉంటే మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన పాయింట్అవుట్ చేయాలి సుపీరియర్ ఆఫీసర్గా. కరెక్టే. కానీ ఆయన్నే మాట్లాడినాక ఇంకా వేరే వాళ్ళు ఏం మాట్లాడతారండి? అవును, ఆయన్నే. కొన్నిసార్లు ఏమవుతుంది, మాది కష్టమవుతుందని అంటే శనగలు బుక్కుట మాట్లాడండి ఆయన, ఆ ముంగట పల్లెల డబ్బా పెట్టుకొని బుక్కుట మాట్లాడుతుండు. అంటే రైతులందరినీ అంత వెటకారంగా మాట్లాడిన అధికారి బహుశా నేను నా 34 ఏళ్ళ సర్వీస్లో చూడలే నేను. కరెక్ట్. ఆయన అలా మాట్లాడాడు. అది కష్టం, అది అట్లా మాట్లాడకూడదు, ఆయన మాట్లాడవలసింది కాదు, కానీ మాట్లాడారు, మనం ఏం చేస్తాం. బలరాజ్ గారు, ఇంకో కీలకమైన విషయం, ధరణి పైన ఇప్పుడు టోటల్గా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలనేది మనకి రెవెన్యూ మంత్రి పొంగులేటి స్పష్టంగా అసెంబ్లీలో చెప్తున్నారు. అంటే రెవెన్యూ ఆడిట్ అంటే ఏ విధంగా చేస్తారని దాన్ని? రెవెన్యూ ఆడిట్ అనేది భూములలో ఆడిట్ అనేది ఏమి ఉండదండి. అంటే గతంలో జరిగిపోయిన ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో ట్రాన్సాక్షన్స్ వాటిని వడపోస్తారేమో, వడపోసి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఏ సర్వే, గవర్నమెంట్ సర్వే నెంబర్లో, ఏ భూదాన్ ల్యాండ్లో కానీ, లేకపోతే మన మిగిలిన భూములు, తర్వాత శిఖం భూములు, చెరువు గట్టు, పొరంబోకు ల్యాండ్స్, అటవీ భూములు, ఇవన్నీ ఉంటాయి కదా, వక్ఫ్ ల్యాండ్స్, దేవాలయ భూములు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టి అవన్నీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి ఉండవలసిన విస్తీర్ణం కంటే ఏమైనా ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది చెక్ చేస్తారు. దాన్ని ఆడిట్ అంటున్నారు అంతే నేను అనుకుంటున్నా. మరి వాళ్ళ డైమెన్షన్ ఏందో, పెద్దవాళ్ళ డైరెక్షన్ ఏందో, వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారో మనకు తెలియదు. మల్లాజ్ గారు, మీరు ఏదైతే భూభారతి చట్టానికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడే ఈ చట్టాన్ని స్వాగతించాలనే ఒక మాటని మీరు ఎక్స్పర్ట్గా చెప్పగలిగారు. అంటే ఎందుకు స్వాగతించాలి? అందులో 33 మాడ్యూల్స్ ఉన్నాయండి. ఓకే. ఇందులో ధరణిలో ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కటి అన్నారు. ఇట్స్ కాన్సెప్ట్ ఈజ్ గుడ్. ఒక మిస్టేక్, మీ పేరు తప్పుపడింది పోయి మాడ్యూల్ నెంబర్ 7, 8 పెట్టేసి మాడ్యూల్లో ఆప్షన్ ఉండాలి. ఆ మాడ్యూల్లో మనము క్లిక్ కొట్టగానే ఆ బాక్స్ రావాలి, ఫలానా వెంకటేశ్వర్లు బదులు రూకు లావత్తు పడలేదు. ఆ 7th మాడ్యూల్లో అది కొట్టగానే ఇతని అప్లికేషన్ ఇచ్చి వెరిఫికేషన్ అయిన తర్వాత కొట్టి మళ్ళీ కలెక్టర్ గారు అప్రూవ్ అయినా పర్వాలేదు. కానీ అది ఆప్షనే లేదు, దానికి అసలు అది డిస్ప్లేనే కావట్లేదు, ఫెయిల్యూర్ అన్నట్టుగా. ఓకే. 33 ఆప్షన్స్, ఏ ఆప్షన్స్ దేనికి అనేది ఒక కరెక్ట్ వర్కౌట్ కాలేదు. ఒకటే దానిలో పర్ఫెక్ట్ అయింది ఏంటంటే మ్యుటేషన్స్ అయినాయి, సక్సెషన్స్ అయినాయి. తర్వాత ఈ మధ్యలో జనంలో బాగా అరిచినందుకు కొంత అప్లికెంట్ యొక్క తండ్రి పేరు మారింది, కులం కూడా కరెక్షన్ చేయగలిగారు. జీపీఏ రిజిస్ట్రేషన్ అర్వంగా గోలజేయంగా, తర్వాత అప్పటి అదే మంత్రులు 4 మంత్రుల కమిటీ రిపోర్ట్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తర్వాత ఆయన 4 కలిసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని అది కూడా చాలా సంవత్సరాల తర్వాత చేసిండ్రు. ఓకే. అట్లా ఫెయిల్ అవ్వటానికి కూడా అదొక కారణం. మనం చెప్పాం ఇట్లా చేస్తే బాగుంటుందంటే వాళ్ళు వినరు కదా. దీన్ని ఎందుకు స్వాగతించాలని మీరు డైరెక్ట్గా చాలా వరకు ముందుగా చెప్పారు. అయితే అసలు విషయం చెప్తాను. అందులో 33 ఇచ్చారు, ఇదిను 6కి వచ్చేసింది. ఫస్ట్ ఏమన్నారంటే మేము విఆర్ఓ వ్యవస్థను తీసుకొని వస్తున్నాము, విఆర్ఏ వ్యవస్థను తీసుకొని వస్తున్నాము. 10,519 గ్రామాలు ఉన్నాయి. అందరికీ అన్ని గ్రామాలకు ఒక రెవెన్యూ, దాని పేరు ఏదో పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టము, జూనియర్ రెవెన్యూ ఆఫీసరా, విలేజ్ రెవెన్యూ సెక్రటరీయా, ఏదో ఒకటి పేరు పెడతామన్నారు.
తర్వాత ఇంకొకరిని కూడా యాడ్ చేసి అవసరం అనుకుంటే అట్లా పెట్టేసి ప్రతి ఊరికి ఒకరిని ఇస్తామన్నారు. అది మనం వెల్కమ్ చెప్పాలి కదా. ఓకే, నేను ఇంకా కొంచెం వెనక్కి మళ్ళీ చెప్తా. ఇప్పుడు ధరణి తీసుకొచ్చారు, అన్నీ ధరణి చూసుకుంటుంది. చూ మంతర్ అది, ఒక మంత్రం వేసే పనులు అయిపోతాయి అని చెప్పి వీఆర్ఓలను తీసేస్తారు, వీఆర్ఏలను తీసేస్తారు. అంటే ఒక హ్యూమన్ రిసోర్స్ లేకుండా ఒక రెవెన్యూ ఆఫీసరు, ఒక చిన్న గ్రామ స్థాయి వీఆర్ఓ 53 రకాల విధులు నిర్వర్తించాలండి. ఓకే, 53 వెరైటీస్ ఆఫ్ జాబ్స్ చేయాలి. ఆ వ్యవస్థను తీసేస్తేవి. ఇప్పుడు భూభారతిలో అది ఇంట్రొడ్యూస్ చేసిరు కాబట్టి వీ మస్ట్ వెల్కమ్ దట్. ఇంకొకటి భూధార్ అన్నారు. భూధార్ అనేది నేను దాన్ని స్ట్రిక్ట్గానే వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న ఎట్లున్నదో అట్లా దీనికి ఒక నంబర్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఒక నంబర్, యూనిక్ నంబర్. ఓకే, ఒక 10 గుంటలు కానీ 2 గుంటలు అయినా సరే పట్టాభూమి గ్రామంలో ఉన్నట్టయితే అది మెజర్మెంట్ చేసి దాని అక్షాంశ రేఖాంశాలు తీసుకొని దానికి ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ ఆయనకి ఇస్తారు, ఆ పట్టదారికి ఇస్తారు. అది పట్టుకొని ఆయన వెళ్ళిపోవచ్చు, ఆ పొలం కాడికి పోవచ్చు. ఆ పొలం కాడికి ఆయన పొలం చూసుకొని రావచ్చు. అది భూదార్ అన్నాడు. దాని మళ్ళీ టెంపరీ భూదార్. ఇప్పుడు ఉన్నదాన్ని యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీ. మొత్తం తెలంగాణ సర్వే 1923లో చేయబడ్డ చట్ట ప్రకారంగా 1930లో సర్వే కంప్లీట్ అయింది. అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు కనుక కొత్తగా భూములు కొలిచి వీటన్నిటి కనుక నంబర్ ఇచ్చినట్టయితే అది పర్మనెంట్ భూదార్. ఈ భూదార్ ఒకటి. ఇలాంటివి టోటల్గా 5 తీసుకొచ్చారు. సరే సాదా బైనామా అని చెప్పి అన్నారు. సాదా బైనామాను మా సీనియర్స్ కానీ లేకపోతే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ అది టోటల్గా చాలా మిస్టేక్స్, తర్వాత పోలరైజ్ అయింది. అది బాగా రకరకాల అప్లికేషన్స్. అంటే బిఫోర్ ఈ 70-75 వరకు కూడా ఒకరి మీద ఒకరి పెద్దల గౌరవం ఉంటుండే కాబట్టి ఒక సాదా కాగితం మీద రాసుకొని అతను కబ్జాకి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడో వీలున్నప్పుడు పట్టా చేయించుకునేవాడు. ఆ కాగితాలు ఇంకా కూడా ఉన్నాయనేది అది కరెక్ట్, సరైనది కాదు. కాకపోతే ఆ కాగితాల మీదనే ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే సాదా బైనామా రాసిచ్చారో వాళ్ళ పేరు ధరణిలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాంటివి చేస్తా అని చెప్పి ఇందులో వచ్చింది కాబట్టి మనం స్వాగతించాలి. అయితే ఇప్పుడు 3 నెలల్లో రూల్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్పారు టోటల్గా. అవును. అంటే ఎలాంటి రూల్స్ అంటే మీరు ఉంటాయండి. ఏదైనా అంతే. ఇప్పుడు 1971లో చట్టం అయింది. 89 వరకు దాన్ని అమలు చేస్తూ 89లో పర్మనెంట్ రూల్స్ వచ్చేసినాయి. అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ నుంచి టోటల్ అంటే ఎట్లా ఉంటుందంటే మీకు ఒక చట్టం చేసి వదిలిపోయే కాదు, మళ్ళీ ఎగ్జిక్యూషన్ కావాలి. మీరు ఎట్లా పని కావాలి? ఓకే, ఇప్పుడు వీఆర్ఓ రిక్రూట్ చేస్తారని చట్టం చేశారు. దాన్ని మళ్ళీ ఎట్లా రిక్రూట్ చేస్తామనేది కావాలి. దాని క్వాలిఫికేషన్ ఏంది, ఆయన ఏజ్ గ్రూప్ ఏంది, ఆయన ఏ ఊరు, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ రూల్స్లో ఫ్రేమ్ చేస్తారు. రూల్స్ ఫ్రేమ్ చేయగానే కాదు, పని ఎట్లా చేయాలి, ఎగ్జిక్యూషన్, హౌ టు ఎగ్జిక్యూట్ అనేది. ఓకే, వచ్చినాం మిమ్మల్ని తీసుకున్నారు, ఆయన వీఆర్ఓ మీరు వీఆర్ఏ, మీరు వచ్చేస్తారు, మీరు ఏం పని చేయాలంటే ఉండాలి కదా, ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఓకే, అంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంత మళ్ళీ నిర్మాణం చేయాల్సిందే టోటల్గా, ఖచ్చితంగా కావాలి, లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే అంత ముందున్న వ్యవస్థ అంతా మొత్తం ధ్వంసం అయిపోయినట్టు అయిపోయింది, తీసేసింది సార్ కంప్లీట్గా. చాలా అక్కడే ఇబ్బంది అయింది జనాలకి, అందుకనే కొంచెం నెగిటివ్నెస్ బాగా పెరిగింది దాని మీద. సాదా బైనామాలకు సంబంధించి మీరు చర్చించారు. ఏంటి అసలు పారదర్శకత అవసరం అన్నారు, అంటే ఎలాంటి పారదర్శకత కావాలి? సాదా పారదర్శకత అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఒక భూమి ఉంది అక్కడ, ఆయన ఆల్రెడీ దున్నుకుంటున్నాడు, ఆయనకు ఆల్రెడీ మీరు సాదా బైనామా రాసిచ్చారు, అది అమలు కాలేదు, ఆయన మీద మీకు కోపం వచ్చింది. ఇమ్మీడియట్గా ఏం చేశారంటే ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద కాగితం తీసుకొని వచ్చి ఫ్రెష్గా రాసుకుంటున్నారు. నేను ఆయనకు అమ్మలేదు, నేను ఈయనకు అమ్మినాను రాసుకుంటాం కదా. అలాంటి తప్పులు చాలా జరిగి ఉన్నాయి. 9 లక్షలు ఉండే, 9 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉన్నాయంట అవి. అది చాలా డీప్గా తీసుకోవాలి. ఆ కాగితం యొక్క ఏజ్ను, తర్వాత ఇంక్ యొక్క దాన్ని రెండింటిని ఇవ్వాలంటే మనం ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించి దాన్ని డిటెక్ట్ చేసి ఇది అవును ఆ రోజుల్లో రాసిందే అనేది కనుక చెప్పగలిగితే పర్ఫెక్ట్ చేయగలుగుతారు ఫోరెన్సిక్ వాళ్ళు. వాళ్ళని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కాకుండా ఉంటే బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. చేసి ఇది అప్రాక్సిమేట్గా 5-10 ఏళ్ళ తేడాతోని కూడా ఒక 90-70 కనుక అయితే 65 అని చెప్తారు, లేకపోతే 75 అని చెప్తారు. కానీ ఆ పీరియడ్ అయింది మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళు, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అంటే జమాబందీని పునరుద్ధరించాలనే ఒక మాట. జమాబందీ నేను ఖచ్చితంగా మొదటి నుంచి దాదాపు ప్రతిసారి దానివల్ల ఏంటి ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి మనకి? ఒక ఊరు ఉంటుంది, మనం ఊళ్ళకి ఎంటర్ కాగానే ఏడికైతాం, ఒక గ్రామం ఇదో గ్రామం, అక్కడ ఎల్ల ఇల్లు, మళ్ళీ ఇల్లు, పోచ ఇల్లు, వెంకట ఇల్లు, రెడ్డి గారి ఇల్లు, ఆయన ఇల్లు, ఆ ఇల్లంతా ఉండదని గ్రామ కంఠము అంటాం. ఆ ఊళ్ళోనే పశువుల మేతకు ఒక 10 ఎకరాలు ఉంటుంది, దాని పక్కనే కొంత అటవీ భూమి ఉంటుంది, 4 చెరువులు ఉంటాయి,
చెరువు భూమిలోనే ఉంటుంది కదా, అటవీ భూమి ఉంటుంది కదా, మరి గ్రామ కంఠం కూడా ఊర్లోనే ఉంటుంది కదా. వీటన్నిటిని లెక్క తీయాలంటే జవాబందీ చేయాలి. గతంలో వేరే సోర్స్ లేకుండే ప్రభుత్వాలకు రెవెన్యూ ఆదాయం లేకుండే కాబట్టి జమాబందీ ఉంటే ఒక గ్రామానికి ఉన్న భూమి లెక్క తెలుస్తుంది. ఒక గ్రామానికి పర్ఫెక్ట్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఆ రోజుల్లో మేము జమీన్ జడితే అనేవాళ్ళము. అది జమాబందీ చేస్తే ఊరికి సంబంధించిన భూమి పక్కా లెక్క ఉంటుందని చెప్పడం. అంటే కంప్యూటర్ పోర్టర్తో కాకుండా మీరు చేతిరాతో పహాణి ఉండాలనేది ఒక ఖచ్చితంగా ఉండాలి. సాధ్యమేనా ఈ రోజుల్లో? చేయాలి. ఎట్లయితుంది? మనుషులు లేరా? ఓకే, ఒక ఎంప్లాయీ పెట్టాలి. ఏమవుతుంది? మీ ఇళ్ళకి ఇస్తలేరు కదమ్మా, దానికి అదనంగా ట్యాక్స్ అయ్యి వద్దనలో ఎవరు మిమ్మల్ని. ఇప్పుడు ఈ కంప్యూటర్ వాళ్ళది, టెరాసిస్ వాళ్ళది, ఏది ఫిలిప్పీన్స్ కంపెనీ వాళ్ళ చేతిలో ఉన్నది. ఓకే, ఒక 6 నెలల క్రితము ఇదంతా బయటపడద్దు అనుకుంటే అది తీసుకుపోయి కనుక ఏదన్నా ధ్వంసం ఏంటి ఏం చేస్తుంటారు? ఆ ఊర్లో భూకంపం వస్తే ఏం చేస్తారు? రికార్డ్ అంతా మటాషే కదా. చేతి రాత్రి ఎక్కడ పోతుంది ఎక్కడ పోదు కదా, రాయించాలి సార్, రాయించాలి. మా ఊరు దుందిగలని ఇంత దొడ్డు పాన్ ఉంటుంది మా ఊరిది, దాన్ని రాసి పక్కన పెట్టాలి. ఒక మనిషిని పెట్టాలి, తప్పేం లేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఒక పార్ట్ టైం ఉద్యోగం ఇవ్వాలి, ఒక బతుకుతారు. ఒక కుటుంబం ఉంటుంది, మన తెలంగాణ కుటుంబంకే ఇవ్వాలి. అది మనం ఒక డిమాండ్గా పెట్టాలా. మీరు కూడా చెప్పాలి, చేతిరాతి పాని రాసి అల్మారీ పెట్టాలి. బంగ్లాలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు కదా. అంటే మీరు సీనియర్ అధికారిగా చాలా చోట్ల పనిచేశారు. అంటే మనం ఆ టోటల్గా వ్యవస్థను తీసుకుంటే ఇప్పుడు జరిగిన దాంట్లో రెవెన్యూకి సంబంధించి అవినీతి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఆ పాయింట్అవుట్ చేసే కీలకంగా ఉంటుంది. దాంట్లో పర్టికులర్గా మనకి అనుకునేది రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రధానంగా. దీని సాధ్యమేనా దాన్ని బ్రేక్ చేయడం, ఈ అవినీతిని బ్రేక్ చేయడం సాధ్యమేనా అసలు? అది ప్రపంచంలో ఫండమెంటల్ క్వశ్చన్ సార్. అది అంత ఈజీగా మనం కామెంట్ చేయలేము. ఒక్కటేంటంటే ఒక మండల రెవెన్యూ ఆఫీస్లో ఒక చిన్న గతంలో కావల్కర్ అనే వాళ్ళు, మధ్యలో సేర్ సింధి అని వస్తుంది, తర్వాత వాళ్ళే బాగా గొడవ చేసారు, మా పేరు బాగలేదని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడే దాని పేరు తీసేసి గ్రామ రెవెన్యూ సహాయకులు అని పెట్టుకుంటారు. గ్రామ రెవెన్యూ సహాయకుల నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు ఉంటారు. ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు కనీసం ఒక 5-10 మందిని డిస్పోజ్ ఆఫ్ చేయాలి. ఒక విఆర్ఓ ఒక 2-3 ఊళ్ళు కలిపితే కనీసం ఒక 50 మందిని డిస్పోజ్ చేయాలి వచ్చిన వ్యక్తి. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొత్తం మండలం అంతే ఎంతమంది రోజుకి 100 మందిని టచ్ చేయాలి కదా. అవును. ఒక ఎంఆర్ఓ వచ్చిన వాళ్ళందరికీ జస్టిఫై చేయగలుగుతారా మీరు? కొందరు తొందర పని కావాలని ఉంటుంది, కొంతమందికి ఏమో నాకే ఫేవర్ చేయమని కొంతమంది వస్తారు. అంటే నా పని నువ్వేం చేస్తావో చెయ్యి, అది తప్పని నాకు తెలిసి కూడా నేను ఈ పని చేయమంటున్నా, మీకు ఏం కావాలో చెప్పండి, నేను అడిగింది చేసి పెట్టండి, ఇక మీకు 10 రూపాయలు ఇస్తా అని. ఎక్కువ జనంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయడం కుదరక అన్నిట్లో అంతే అవుతుంది. హెచ్ఎండిఏ వెళ్ళండి మీరు, ఏమన్నా ఫ్రీగా అవుతాయా పనులు? ఆర్టీ ఆఫీస్కి వెళ్ళండి, ఏమైనా ఫ్రీ అవుతాయా? అంటే పబ్లిక్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండటం వల్ల, పబ్లిక్తో ఎక్కువ సంబంధాలు ఉండటం వల్ల మిమ్మల్ని 10 రూపాయలు అడగటము, మీరు ఒక్కరు తీసుకొని ఇంకా 10 మందికి యాజ్ ఈజ్గా కమ్యూనికేట్ చేసే అది ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రెవెన్యూ దానికంటే ఎక్కువ మాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్. కరెక్టే. రాజకీయ నాయకులు అన్ని ఆఫీసులకి వెళ్తారు, మా ఆఫీస్కి వస్తే గౌరవంగా ప్రవర్తిస్తారు. సార్ మేము ఇప్పుడు పని ఉంది అని అంటే లేచిపోతారు. అదే ఎండి ఆఫీస్కి వెళ్తే ఏం పోతావు సార్, మాదే కదా, అది మా పార్టీ కదా, నువ్వు కూర్చో తర్వాత అంటారు. అందరం పవర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన పవర్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ రెవెన్యూలో యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా ఆయనకు మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయని చెప్పి పరస్పరం గౌరవించుకుంటారు అంతే. దానికి అది ఎక్కువ గౌరవం ఉంటుంది కాబట్టి ఒక ఈ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ అవినీతి అనే ఆరోపణతోని అట్లా సాటిస్ఫై అవుతూ ఉంటారు. అవినీతి లేనిది ఎక్కడ లేదండి. అంటే అంతకంటే విలువైన భూమి కూడా మీ దగ్గర ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు డిఫెన్స్లో ఉందా? డిఫెన్స్లో ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయి కదా చాలా వరకు. ఎప్పటి నుంచో ఉన్నది సార్, అది ఎప్పటి నుంచో ఉంది. మీరు మీ తమ్మున్నో మీ అమ్మన్నో మిలిటరీ రిక్రూట్మెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళండి, ఫ్రీగా అయితే చాలా సంతోషిస్తాను నేను. ఒక జవాన్గా రిక్రూట్ కమ్మని ఇవన్నీ ఉంటాయి సార్. కొంచెం లేదంటూ ఎక్కడ లేదు. దానికి లంచానికి ఒక లెజిటిమసీ వచ్చింది, దానికి ఒక చట్టబద్ధత వచ్చేసింది, దానికి లంచగొండితనానికి లంచానికి చట్టబద్ధత వచ్చింది మానసికంగా.
అంటే లంచం తీసుకున్న పర్లేదు, పని చేసి పెడితే చాలు. పని చేసి పెడితే చాలు. రెండోది మీది ఖరీదైన భూములు ఉండే డిపార్ట్మెంట్ ఒకటి. అవును కదా. మనిషి మళ్ళీ సృష్టించలేనిది అది. అంతే కదా. పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు, రేపే కావాలి. నాకు వేరే చాలా పని ఒత్తిడి ఉంది, రాత్రి కూర్చొని తయారు చేసేయాలి మీకు. నేను యాక్చువల్ ప్రతి అప్లికేషన్కి ఒక పీరియడ్ ఉంటుంది, వారం రోజులు, 4 రోజులు, వారం రోజులు జాబ్ చార్ట్ ఉంటుంది అక్కడ. ఎంఆర్ఓ ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజులు అయ్యిందని. నేను ఎర్లీ చేయాలంటే రాత్రి కొంచెం ఎక్కువ శ్రమ చేయాలంటే మీరు పైసలు ఇచ్చిపోతారు గంట, ఇంకేముంటుంది. అయితే మా వాళ్ళు డిమాండ్ అనేది చాలా మటుకు మా డిపార్ట్మెంట్లో నేను ఈ పని చేస్తే నాకు 100 రూపాయలు ఇస్తే నేను చేస్తానే దగ్గర నాశనం అవుతున్నారు. నేను ఎంకరేజ్ చేయట్లేదు, చాలా దుర్మార్గమైన నిర్ణయం అది. కొన్ని దేశాలలో ఊరేస్తారు. ఓకే. అయితే చాలా సందర్భాలలో కూడా ఏమనుకుంటామంటే తహసీల్దార్కు ఉన్న పవర్స్ ఎంజాయ్ చేయాలి, పోలీసు కూడా తన పవర్స్ను బాగా ఎంజాయ్ చేయగలగాలి, జీవితంలో బాగా సంతృప్తినిస్తారు సార్. పైసలు ఇప్పుడు రిటైర్ అయ్యి దాదాపు 7-8 ఏళ్ళు అయింది. ఏం తింటున్నాం? పొద్దుగాల ఒక చిన్న ఇడ్లీ ముక్క, మధ్యాహ్నం ఇంత అన్నం, రాత్రికి చపాతి. ఏం సంపాదించి ఏం చేసుకోనికి? ఆ కాన్సెప్ట్ ఉండాలి వాళ్ళకు. ఇక కాకుండా ఇక డబ్బులు వెనకనే పెడితే వాళ్ళ ఆఫీసర్లే అంటారు, మీకు బాగా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రిమాండ్లో పెడతాం. పోయి ఏదో పని చేసినందుకు ఉడతా బక్స్ ఇస్తే తీసుకోండి, లైఫ్ నడిపించుకోండి అంటే వింటారా? వినరు కదా. అత్యాశ మనిషికి. బాలరాజు గారు, ప్రధానంగా ఎక్కువగా వినిపించేది సర్వేయర్ల దగ్గర నుంచి, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి. ఏంటి దానికి బ్రేక్ చేయాలంటే ఏం చేయగలగాలి? మేజర్గా నేను అసలు ప్రస్తావన అనేది అసలు దాంట్లో కూడా భూభారతి దాంట్లో రెవెన్యూకి వచ్చే 60% సమస్యలు సర్వేకి సంబంధించినవి. ఓకే. ప్రతి మండలానికి ఒక సర్వేయర్ కావాలి. 10,000 మండలాలు 670, 724 ఉన్నాయి. అంతమంది సర్వేయర్లు కావాలి. డే టు డే వాళ్ళు ఏమీ పని చేస్తలేరని చేస్తాను, వాళ్ళని చేయనిస్తలేరు. ప్రతి నెల వచ్చి సెంటర్ చెక్ అంటారు, ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలుస్తారు, నమస్తే పెడతారు, అది చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ సర్వేను బాగా మన దీంట్లో భూభారతి చట్టంలో వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయవలసింది. చట్టం తయారు చేసినప్పుడు కూడా ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ ఎక్స్పర్టిజం తప్ప చట్టం తయారు చేయవలసింది వీళ్ళు కాదండి. ఒక అకాడమిషియన్, ఒక అడ్వకేట్ కాదు తయారు చేయవలసింది. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా పెద్దవాళ్ళు, తర్వాత న్యాయశాఖ ఉండాలి, తర్వాత సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ వాళ్ళు ఉండాలి, తర్వాత ఇంకా కొంతమంది రిటైర్డ్ అధికారుల సమక్షంలో చట్టం తయారు కావాలి. కానీ అది అలా కాలేదు. ప్రభుత్వం ఇష్టం, మనం ఏమంటాం. అంటే మీరు టోటల్గా ఉండి అవుట్లుక్ ఫ్రేమింగ్ చూశారు అంటే అటు ధరణికి ఇటు భూభారతికి మధ్య ఏం వ్యత్యాసం మీకు అనిపిస్తుంది? వ్యత్యాసం అంటే ఇప్పుడు వీళ్ళు కనుక చూపించినటువంటి ఏదైతే పారదర్శకత ఉందో, భూదారి ఇట్లా పెట్టాలనుకున్నాము, భూమి అంతా సర్వే చేయాలనుకుంటున్నాం, సర్వేకు ముందు ఒక నెంబర్ ఇవ్వాలని, సర్వే తర్వాత ఇది అనుకుంటున్నాం, ఇంత స్టాఫ్ని రిక్రూట్ చేస్తామనుకుంటున్నాం. గతంలో స్టాఫ్ లేదు, ఇప్పుడు స్టాఫ్ వస్తుంది. ఇప్పుడు గతంలో భూమి సర్వే చేయలేదు, చేస్తామంటున్నారు. తర్వాత అపలేట్ అథారిటీ, ఎంఆర్ఓ దగ్గర తప్పు జరిగితే ఆర్డీఓ దగ్గర అపలేట్ అథారిటీ ఇదివరకు లేకుండే. అసలు ఆయన ఆర్డీఓ పనికిరాడు, జాయింట్ కలెక్టర్ పనికిరాడు అన్నారు. ఇప్పుడు మేము పనిలోకి తీసుకొస్తామంటున్నారు. ఓకే, ఇవన్నీ మంచివే కదా. కానీ 3 నెలల రూల్స్ ఫ్రేమ్ అయ్యి ప్రాక్టికల్గా అమలు జరిగినప్పుడు మనము ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం, తప్పులు జరుగుతున్నాయి, గవర్నమెంటు మళ్ళీ దాన్ని చేయాలి, లేకపోతే మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోతుంది, కరెక్ట్ కాదు అని చెప్పుకొని వస్తుంది. అంటే జరుగుతున్న ప్రయత్నం అంటే రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నానికి ఎలా సహకరించాల్సిన అవసరం ఉంది? గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. మనం అందరం కలిసి ఓటేసి గవర్నమెంట్ తీసుకొని వచ్చినాం. మనం వాళ్ళు ఏదైతే పాలసీ ఏదైతే డిక్లేర్ చేసారో వాళ్ళు దాని మీద స్టాండప్ అయి ఉండాలి. వాళ్ళు ఎస్ ఇది ఈరోజు తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ భూమి అనేది ఏ అధికారి అయినా కూడా ఏ పాలకులైనా ఎవరైనా కూడా భూమి చుట్టే తిరుగుతారు వాళ్ళు. వెనకటికి రాజులు కూడా అశ్వమేధ ఈ గుర్రం ఎంత తిరిగి వస్తే అంత నాది అని అన్నట్టుగా మరి తెలంగాణ భూములు ఎంత ఉందో అంత ప్రతి ఇంచు భూమికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కదా బాధ్యుడు. ఆ ఇంచు భూమి మీద ఉన్న క్రిమికీటకాదులు ప్రతి అణువు బాధ్యుడు ముఖ్యమంత్రి అవుతారు, చీఫ్ ఆఫ్ ది స్టేట్. నేను మంచిగా చేస్తా అన్నప్పుడు లెట్ అస్ వెల్కమ్. అది కూడా అంతే, కొంచెం మార్పు తీసుకొస్తా అంటారు, లెట్ అస్ వెల్కమ్ అన్నాం అంతే. మనం బాగాలేనప్పుడు బాగాలేదని అన్నాం, మనం చేస్తా అన్నప్పుడు ఓకే అందాం. మరి మళ్ళీ దాని ఇంబడే ఇట్లా ఆగమేఘాల మీద అయిపోదు కదండి, పనులు టైం తీసుకుంటే పని అవుతుంది. చివరిగా చెప్పండి బాలరాజు గారు, అంటే మనకి ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఏ చిన్న ₹1 వేస్ట్ అయినా సరే మనం చాలా దుర్వినియోగం కింద లెక్కేస్తాం. ఇప్పుడు ధరణి పోర్టల్ పేరుతో
కోట్ల రూపాయలు ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా దానికి సంబంధించి ఖర్చు పెట్టారు. ఇంత ఒక్కసారిగా వృధా అయింది అంటే అలా చేసిన దానిపైన ఎలాంటి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది? వాళ్ళు చెక్ చేస్తామంటున్నారు కదా సార్, చెక్ చేస్తామంటున్నారు, బాగా తోడతామంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో ఇక అంతా అంటే మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నారు కాబట్టి వాస్తవానికైతే ఆ అన్యాక్రాంతం కాబట్టి భూములన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ పాత కంప్యూటర్లో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళా క్వశ్చన్ చేయాలి. ఎక్కడెక్కడ జరిగింది అవన్నీ వాళ్ళు చూస్తామంటారు, చూస్తే బాగుంటుంది, జనాలకు తెలపాలి అంతే. ఇక్కడ ఫలానా చోట మిస్టేక్ జరిగింది, దీని మీద మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి పబ్లిక్ కన్విన్స్ చేయగలగాలి, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఫలానా ఇక ఆయన ఫారిన్ కంపెనీకి ఇవ్వడం వల్ల ఈ నష్టం జరిగింది, గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఈ మిస్టేక్ చేసింది, మేము దాన్ని కరెక్షన్ చేస్తాము, ఈ చేయడానికి గల కారణం ఏందో మేము తెలుసుకొని వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటామంటే అయిపోతుంది. అంటే అదే ఇప్పుడు అఫీషియల్స్ అయితేనేమో ఆయన 30 ఏళ్ళు ఉండవలసినాడు కాబట్టి దగ్గర పోతారు, ఆయన రూల్స్ ఉంటాయి, స్పెసిఫిక్గా సీసీఏ రూల్స్ ఉంటాయి, అంతే కదా, ఆ రూల్స్ అతిక్రమించింది కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. మరి మీ సంగతి ఏంది? మరి అంటే దీనికి ఇటువంటి వాటికి కోట్ల రూపాయలు వెచ్చించారు, రెవెన్యూ రికవరీ యాక్ట్ లాంటి అమలు చేయాల్సిన అవసరం లేదు. అట్లా కాదు, రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే మీరు స్టాచ్యుటరీగా తీసుకోలే కదా. నేను ఫలానా కంపెనీ పెడతా అని చెప్పి, లేకపోతే నేను పొలం దున్నుకుంటా అని, లేకపోతే ఎరువులు తీసుకుంటా అని తీసుకున్న ₹1,00,000 లోన్ కాదు కదా. తీసుకొని కట్టకుంటే అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎల్ఎంబి లోన్ తీసుకుంటారు అనుకోండి, మన క్రాప్ లోన్ తీసుకున్నారు, గవర్నమెంట్ కడతలేదు, మరి కట్టకపోతే బ్యాంకు మునుగుతుంది కదా. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్లకు ఆర్ఆర్ యాక్ట్ కింద వాళ్ళకి పవర్స్ ఇచ్చారు. ఇంటికి వస్తారు, మీ ఇంటి పకాడ వీక్తాడు, నా పైసలు ఇస్తావా చస్తావా, ఇక మూవబుల్ ప్రాపర్టీస్ అని బయట పెడతాడు, మీరు దోముకుని అంట్లో దోముకుని అవన్నీ తీసుకొస్తారు, మంచం బయట పెడతాడు, అవన్నీ ఆక్షన్ పెడతాడు, వచ్చిన పైసలు మిగతా వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు తీసుకొని పోతారు. ఇట్లుంటుంది. థ్యాంక్ యూ బాలరాజ్ గారు. ఇది టోటల్గా మనకి ధరణి, ఆ ధరణిలోంచి మార్పు తీసుకొస్తూ భూభారతి చట్టం అంటే ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నానికి ఖచ్చితంగా సహకరించాల్సిందే. కాకపోతే ఆ భూభారతి చట్టంలో ఉండాల్సిన ఏవైతే అంశాలు పేర్కొన్నారో వాటిని ఖచ్చితంగా ఫ్రేమింగ్ చేయడంతో పాటు అమలు చేయాల్సిన అవసరం ఉందనేది రెవెన్యూ సీనియర్ల అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.